మీరు చూస్తున్నారు FIR న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎంతోమంది చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జిల్లా జేఏసీ కమిటీ యాక్షన్ కమిటీ తరఫున ఆదోని జిల్లా జై ఆదోని జిల్లా 85వ రోజు ఆదోని జిల్లా కోసం ఆదోని ప్రజలు చేస్తున్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు. మరి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్న మన ఆదోని జిల్లా నియోజకవర్గం అయినటువంటి ఎమ్మిగనూరు కలవట్ల గ్రామానికి రావడం జరిగింది. మరి ఇప్పటికే ఆదోని జిల్లా గురించి జేఏసీ నేతలైతేనేమి ప్రజలైతేనేమి మరి స్వచ్ఛందంగా, ఎందుకంటే ఆదోని జిల్లా అనేటటువంటిది ఈ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఒక ఒక బర్న్ ఇష్యూ అన్నమాట, సమస్య. ఎందుకు అంటే కొన్ని వందల సంవత్సరాలుగా ఎంతో పేరు పొందినటువంటి ఆదోని మరి బ్రిటిష్ కాలంలోనే ఏర్పడినటువంటి పురపాలక సంఘం ఉంది ఇక్కడ, మున్సిపాలిటీ. అలాగే మరి అంత అయినా కూడా ఎంతో అభివృద్ధి చెందాలి, కానీ మనకన్నా ఆ రోజుల్లో వెనకబడినటువంటి నంద్యాల ఈరోజు బాగా పురోగమించింది. ఎందుకంటే అక్కడ మరి అది రాజధాని దగ్గర ఇంకో మాట తెలియదు అయితేనేమి మరి జిల్లా కూడా కావడం జరిగింది 3 ఏళ్ల క్రితమే. మరి అప్పుడు గత ప్రభుత్వము వాళ్ళ యొక్క కొలమానం ఏమంటున్నారు, మేము పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లా చేసినాము అంటున్నారు. మరి ఇక్కడ దురదృష్టవశాత్తు మన ఆదోని కూడా మరి పార్లమెంటు నియోజకవర్గం అంటే బాగుండేది, కానీ ఆ పరిస్థితి లేనందువల్ల ఆదోని జిల్లా కాలేకపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వమైనా దయచేసి ఈ ప్రాంత ప్రజల యొక్క కష్టాల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చిన్న జబ్బు వచ్చినా కూడా ఇక్కడ నుంచి 120 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కర్నూలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అత్యంత పేద ప్రజలు, నీటి వసతి కూడా చేలకు మరి లేకుండా ఉన్న పరిస్థితి. అందుకే వాళ్ళ యొక్క వర్షాధారపు పంటలు పండలేక వాళ్ళు గుంటూరు కానీ అమరావతి కానీ చాలా దూరాలకు వెళ్ళిపోతున్నారు వలసలు పాపం. మరి ఇప్పుడు ఈరోజు పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వెంట వెళ్ళిపోతున్నారు, వలసలకు వెళ్తున్నారు. మరి ఈ సందర్భంలో వాళ్ళకి చదువు ఎలా అవుతుంది? కాబట్టి వాళ్ళకి పేద పరిస్థితి వెళ్ళాలంటే ఇక్కడ ఉపాధి దొరకాలి అంటే ఖచ్చితంగా ఆదోని జిల్లా అయితేనే మరి కేంద్రం నుంచి మాకు నిధులు మరి పంచబడతాయి. కాబట్టి దయచేసి మీకు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే, ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. అయితే ఏం చేస్తామంటే మరి గత పాలకుల వల్ల వివిధ పరిస్థితుల వల్ల ఆదోని జిల్లా కాలేకపోయింది. ఇప్పటికైనా దయచేసి ఆదోని జిల్లా చేస్తే అన్ని వసతులు కూడా ఇక్కడ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం అయితేనేమి అభివృద్ధి చెందాలంటే ఈ 5 నియోజకవర్గాలు ఆలూరు, తర్వాత ఎమ్మిగనూరు, పతికొండ, ఆదోని, మంత్రాలయము ఈ ప్రాంతాలు కలిపి ఈ కర్నూలు పశ్చిమటువంటి ఏదైతే ఉందో అది పూర్తిగా దేశంలోనే వెనకబడిపోయింది. కోసిగి, కౌతాళం ప్రాంతాలు, హొలగుంద, హాలర్వి ఈ ప్రాంతాలు ఇప్పటికి కూడా చాలా వెనుకబడి ఉన్నాయి. చదువు విషయంలో అయితేనేమి అన్ని విషయాల్లో. మరి అందుకే ఇక్కడ నీటి వసతి రైతులకి మెరుగుపడాలన్నా, రోడ్లు వసతులు రావాలన్నా ఖచ్చితంగా జిల్లా అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా కలెక్టరు ఉంటారు, అందరూ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఉంటారు ఇక్కడ ప్రాంతం. అందుకే ఎమ్మిగనూరు మిత్రులకు కూడా తెలియజేయడం అంటే ఎమ్మిగనూరు ఆదోని మధ్యలోనే మరి అన్ని కార్యాలయాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఐకమత్యంతో జిల్లా కోసము ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి మేము చేతులెత్తి అడుగుతున్నాము. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనమంతా కలిసి సమైక్యాంధ్ర ఉద్యమం కూడా చేసినాం.
అందుకే ఈరోజు ఉద్యోగులు అయితేనేమి, రైతులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి అందరూ ఈరోజు ఆదోని 5 నియోజకవర్గ ప్రాంతాలు అడిగేది ఒకటే, దయచేసి మీరు మీ హయాంలో ఆదోనిని జిల్లా చేస్తే మీ రుణము ఆదోని ప్రజలు అందరూ కూడా మర్చిపోరు. వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళు చేసి చూపిస్తారు. ఇంకా కర్నూలులో మరి 3 ప్రాంతాల్లో కూడా అటు కర్నూలు అయితేనేమి, ఇటు నంద్యాల అయితేనేమి, దాంతోపాటుగా ఆదోని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని ఈ సందర్భంగా చేతులెత్తి అడుగుతున్నాం. ఆదోని జిల్లా ఇవ్వండి, ఆదోని జిల్లా ఇవ్వండి, ఆదోని జిల్లా ఇవ్వండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగదీష్ నా పేరు.